ఎలక్షన్లో పోటీ చేస్తే ఆయన రాజకీయ భూస్థాపితం చేసినట్టే, తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయినట్టే. 100% అది కరెక్టు, అందుట్లో అనుమానం లేదు. ఎవరికి న్యాయం చేశారండి? రైతులకు న్యాయం చేశారా? పేద బడుగు ఎవరికి న్యాయం చేశారు చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు మా ఇంట్లో ఉన్నాయి 1,30,000 వేస్తానన్నాడు, 30,000 చేయలేకపోయాడు. ఇవాళ వచ్చి నేను 1,00,000 ఇస్తా 2,00,000 ఇస్తా అని చెప్పడం గొప్ప కాదండి. 30,000 చేసినా ఆపదలో వచ్చినప్పుడు 10,000 ఇచ్చిన సహాయం అది. ఇవాళ 10,000 రూపాయలు ఇంటికి వస్తున్నాయి, నేరుగా అకౌంట్లో పడుతున్నాయి. ఎవరికైనా వాళ్ళు ఎందుకు అనుకుంటారండి? వాళ్ళు వచ్చి నేను 1,500 ఇస్తానన్నాడు ఆడపిల్లకి, ఎక్కడ తీసుకొస్తాడండి? వాడి ఇంట్లో తీసుకొస్తాడా? చంద్రబాబు గారు ఇస్తే న్యాయం, మామూలు వయసు జగన్ గారు ఇస్తే అన్యాయం. ఇప్పుడు ఈయన పెట్టిన పథకాలు ఎక్కడన్నా వాళ్ళ ఇంట్లో నుంచి రాష్ట్రాన్ని అమ్మేసి మామూలుగా ఆస్తులు అమ్మి కడతాడా? రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో చేయడానికి కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళాడని ఈయన? చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్ళారు? లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళారు? అచ్చెన్నాయుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇవాళ వచ్చి జనసేన అన్నారు. జనసేనను మామూలుగా వాస్తవం మాట్లాడుకుందాం. జనసేన పార్టీకి పోయినసారి ఒక్కటి వచ్చింది, సింగిల్ డిజిట్. ఈసారి ఏదన్నా ఆయన నెక్కచ్చుగా నిలబడితే 10-15 సీట్లు సంపాదించడం. ఈసారి దాంట్లో కలిపితే జనసేనని మామూలుగా వాళ్ళు వేయలేరండి. తెలుగుదేశంలో జనసేన తీసుకెళ్ళి తెలుగుదేశంలో కలపకపోతే అంత మునుపు తెలుగుదేశంలో కలిసేవాడు కాదా? జనసేనలో ఉండేవాడు. ఆయన ఇష్టం లేకేగా జనసేనలోకి వచ్చింది. ఇవాళ జనసేనని తీసుకెళ్ళి తెలుగుదేశంలో తీసుకెళ్ళి దాంట్లో కలిపితే పిచ్చోళ్ళ జనం. వీడు తీసుకెళ్ళి వాడు ఓటే పీయటం ఏంటండి? నా ఓటుని తీసుకెళ్ళి జనసేన ఓటు తీసుకెళ్ళి తెలుగుదేశంలో పెడతాడా? వాడికి ఇష్టం లేకేగా జనసేనలోకి వచ్చింది. నేను జనసేనని తీసుకెళ్ళి తెలుగుదేశం కాబట్టి అంటే నా ఓటుని ఆడు అమ్ముకుంటాడా ఎట్టా? మరి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపుతా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఏమండి ఆయన ఎన్నో తీసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి వీళ్ళు ఎవరండి? ప్రజలు దింపాలి. ప్రజలకి ఏమైనా అన్యాయం జరిగితే వాళ్ళు దింపాలి. ప్రజలు దింపుతారు. వీళ్ళు ఎవరండి? జనసేన దింపుతాడా? తెలుగుదేశం పార్టీ దింపుతాడు? బీజేపీ దింపుతాడా? కాంగ్రెస్ దింపుతాడు? షర్మిల దింపుతాడు? ఎవరో దింపలేరు. ప్రజలు దింపాలా, అది ప్రజల నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపడానికి టీడీపీ జనసేన ఎందుకని పొత్తుగా వస్తుందంటారు? ఎన్ని పొత్తులు వచ్చినా ఒకటే సింహం సింగిల్గా వస్తుందని వీళ్ళు ఎంతమంది కలిసినా సింగిల్ డిజిట్కే మిగులుతారు. ఒక లోకేష్ వీళ్ళిద్దరూ ఒక దమ్ముంటే వాళ్ళిద్దరిని లోకేష్ని కానీ చంద్రబాబు కానీ 2 సార్లు పోటీ చేయకుండా ఒకసారి పోటీ చేయమనండి, చేయలేరు. కుప్పంలో చేయమని చేయడు, 2 సార్లు పోటీ చేస్తాడు. నేను చెప్తున్నాను కదా, 2 సార్లు పోటీ చేస్తాడు. చంద్రబాబు 2 సార్లు పోటీ చేస్తాడు, లోకేష్ 2 సార్లు పోటీ చేస్తాడు. లోకేష్ ఇప్పుడు గెలిచిన చరిత్ర ఉందండి, ఆయనకు మంత్రి పదవి ఎందుకండి? ఈసారి టీడీపీ జెండా ఎగరేస్తాం, వైసీపీని భూస్థాపితం చేస్తాను కూడా సవాల్ విసురుతున్నారు. ఆయన నిద్రపోతా కలగానే ఉంటాడండి. అది కల్లో ఇప్పుడు జరగవండి. 2024, 2029లో కూడా జరగవు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. వాళ్ళ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ భయపడుతున్నారు. తిరుగుబాటు మొదలైందంటే ఇక్కడ చింతమనేని పేపాక లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటాయి చూడండి. వీళ్ళు తిరగబడతామే తప్ప ప్రజలు ఏమైనా తిరగబడరండి. ఇప్పుడు నేను న్యాయం చేస్తాను, నన్ను తిరగబడమనండి. వాళ్ళ పార్టీలో వాళ్ళే తిరగబడుకుంటున్నారు, వాళ్ళే చేస్తున్నారు తప్ప వైసీపీలో ఎక్కడ తిరగబడడం లేదు, ఏమీ లేదు. పేదల పట్టున కొట్టిన జగన్ ఒక ప్రజానాయకుడు కాదంటూ కూడా ఎవరు పేద కొట్టాడు? బీసీని, ఎస్సీని, ఎస్టీని, ఓసీని, రైతులకి ఏం మోసం చేశాడండి? ఇవాళ ఇది వరకు మాకు రైతులుగా మేము ఓసీయేనండి, కమ్మ సామాజిక వర్గం మాది. ఈ వరకు మాకు ఒడ్లు కొనడానికి ఎవరు వచ్చేవాళ్ళు కాదండి. రైతు భరోసా పెట్టాక ఇలా వ్యాపారులు వచ్చి ఇలా గింజ కూడా లేకుండా కొనుక్కెళ్ళారండి మొన్న సారా ఒడ్లు. రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వం మా టీడీపీ ప్రభుత్వం అన్నాడు. ఎక్కడ ఎవరు పెట్టారండి? ఆయన మొక్కజొన్నని కొంటానన్నాడు, యార్డు ఓపెన్ చేస్తానన్నారు, యార్డుకు ఓపెన్ చేసింది లేదు, ఇచ్చింది లేదు. రైతు రుణమాఫీ అన్నాడు, 1,35,000 వడ్డీతో సహా 1,50,000 వేస్తానన్నాడు. మనిషి 40,000 వేసాడు, తర్వాత వడ్డీతో వేస్తానని చెప్పి ఒక కార్డు ఇచ్చేలేడు. ఆ కార్డు చూసుకోవడం సరిపోయింది మాకు. మీకు అక్క చెల్లెమ్మలకి మీ బంగారం మీ ఇంటికి పంపిస్తానన్నాడు. బంగారం పోయింది, డబ్బు పోయింది, భూములు పోయినాయి. ఎనగసీరి పసుపు కుంకుమ నేను పెడతానండి. నన్ను ఎమ్మెల్యే నుంచో పెడతానంటే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇలా ఇస్తాను. 10,000 మనిషికి ఒక 5,000, 2,000 కాడికి ఇచ్చుకుంటూ వస్తాను. ఎరేసాడు అంతే. రాజకీయం ఎత్తుకాడ. ఇదివరకే 14 సంవత్సరాలు చేయలేనాడు. ఇప్పుడు ఈ లాస్ట్ సంవత్సరంలో వచ్చి ఏం చేస్తాడండి? ఆయన 14 సంవత్సరాలు పరిపాలించాడు. పేదల్ని బడుగులు అప్పుడు గుర్తురాలేదా? ఎందుకనంటారు మరి? ఎలాంటి హామీలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు? ఎందుకనంటే ఆయనకు రాజకీయం మామూలుగా ఆయన రాజకీయంలో లేనిదే ఉండలేడండి. మెయిన్ ఏంటంటే ఆయన రాజకీయంగా ఆయన లేకపోతే మామూలుగా ఆయన పదవిలో లేకపోతే ఆయన బతకలేడండి. ఆ ఎత్తుగాడు తప్ప
ఏమీ లేదండి. ప్రజలు ఎవరంటా ఉన్నారంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెంబటే ఉన్నారు. నాకు పదవిలో ఈ రాజకీయాలు నాకేం ఈర్ష కాదండి. జగన్మోహన్ రెడ్డి వెంబడే ఉన్నారంటే ఎందుకనంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారిని, అన్ని పేద బడుగు అన్ని వర్గాల వారికి, ఇప్పుడు మన ఇంట్లో ఉంటే అందరినీ సమానంగా చూడలేవండి. ముందు కొండలో ఉండేవాడికి కొద్దిగా ఎక్కువ వెళ్తుంది, తర్వాత కొంచెం అన్నం తక్కువగా ఉంటుంది, కొంచెం సరిపెట్టి పెడతాం. అందరికీ అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం చేయగలరు. అందరికీ సమానంగా చేయలేకపోయినా సామాజిక న్యాయం చేశారు. అందుకని పేద ప్రజలు మొత్తం అన్ని వర్గాల వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సముచితంగా ఉన్నారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఈసారి వచ్చేది కూడా టీడీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు కొన్ని సవాళ్ళు ఇస్తున్నారు. తిరుగుబాటు వస్తే జనం ఎలా వస్తారు? ఈ జనాలందరినీ డబ్బులు పలావ్ ప్యాకెట్లు 500 ఇచ్చి డబ్బులు తీసుకొచ్చి అడుగు డబ్బులు పలావ్ ప్యాకెట్లు ఇచ్చారా మళ్ళీ అడగండి. జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లెక్కేస్తున్నాడు అని కూడా చంద్రబాబు నాయుడు. అది ఎవరి జేబులో నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు, బటన్ నొక్కి దాంట్లోనే తీసేసుకుంటున్నాడు. ఏం ఎవరు తీసుకున్నారు? ఎవరి అకౌంట్కి వెళ్ళదు. ఇప్పుడు ఒక అకౌంట్ నా అకౌంట్ పడ్డా అనుకో, నేను ఎవరికైనా ఇస్తానా? ఇప్పుడు అంతా జనం తెలివి నేర్చారు కదా, బాగా తెలివితేటలు. ఇంతకు ముందులా కాదు, నాకు పథకం ఇస్తే నేను కొద్దిగా తీసుకొని వాడికి కొద్దిగా ఇచ్చేది. ఇప్పుడు అలా కాదు కదా, డైరెక్ట్ లబ్ధిదారుడికి డైరెక్ట్గా చేరినప్పుడు ఇంకా నాకేం ఇస్తాడు? పులివెందులు కూడా వదిలేదు. పులివెందులు అంటే జగన్ గారికి అడ్డా కాబట్టి దాని గురించి ఆడు మోగం ఆడు చెప్పిన అన్ని సోది. కానీ అసలు మిగిలిన ఎక్కడ ఎక్కుతాడో చెప్పమంట డైరెక్ట్. కానీ నాయుడు గారు కొత్తగా మేనిఫెస్టో రిలీజ్ చేశారన్న, మహిళలకు స్వాతంత్రానికి 3 సిలిండర్లు ఫ్రీ, ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి. దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? తప్పేముంది? ఇప్పుడు తప్పేముంది? అది ఇప్పుడు తప్పేముంది? అతను అధికారంలో రావడానికి ఏదైనా మాకు ఒక అంటే జనానికి ఆశ చూపిస్తున్నాడు. చూద్దాం మా మేనిఫెస్టో కూడా ఎలా ఉంటుందో, జగన్ గారి మేనిఫెస్టో కూడా అంతకన్నా బాగుంటుందని ఆలోచిస్తున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నా అంటున్నారు. ఎవరి జేబులో అప్పు ఉంది? గతంలో ఉన్నారు. ఇవాళ గత సర్పంచులకి, గత ఎంపీటీసీలు, లేదా గతంలో ఒక సామాన్య కార్యకర్తకి, తెలుగుదేశం కార్యకర్తకి ఇప్పుడు ఒకటే తేడా చూడండి. ఇప్పుడున్న వైఎస్ఆర్ ఉన్న నాయకులకి, లేదా కార్యకర్తలకి, లేదా ఒక ఎంపీటీసీకి, ఒక సర్పంచ్కి తేడా గత సర్పంచులు అంటే తెలుగుదేశం హయాంలో ఉన్న తెలుగుదేశం సర్పంచులకి, తెలుగుదేశం నాయకులకి ఉన్న తేడా ఒకసారి మీరు గమనిస్తే అసలు ఎవరు బాగుపడ్డారు, ఎవరు బాగుపడలేదని తెలుస్తుంది. నా పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ స్థాపించి 11 సంవత్సరాలు అవుతుంది. మరి ఒంటరికి పోటీ చేయలేక ఎందుకని పొత్తులతో వస్తున్నారు? అది ఆడిని అడగాలి, నన్ను అడిగితే నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ కంటే ముందు వచ్చి సీఎం అయ్యారు. పవన్ కళ్యాణ్ ఎందుకు సీఎం కాలేకపోయారు? ఎవరైనా ఒక వ్యక్తి నేను ఎదగాలని, ఒక సర్పంచ్గా లేకపోతే ఒక ఎంపీటీసీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా ఎవరైనా ఎదగాలనుకున్నప్పుడు నా బలాన్ని నేను పెంచుకుంటా చూడాలి. ఎంతసేపు పక్కోడి బలం నా బలం కలిస్తే అంటే నాకేం వస్తుంది? నేను ఎప్పుడు ఇలాగే ఉండిపోతాను కదా. నేను ఒక సర్పంచ్ కావడానికి 15 ఏళ్ళు నిరీక్షించవలసి వచ్చింది. 15 సంవత్సరాలు నిరీక్షించవలసి వచ్చింది. ఎందుకో తెలుసా? సరే ఎవరిని నెగ్గితే నాకేంట్లే అనుకున్నా. వాడు నెగ్గి వాడు ఇష్టాసారం చేసుకున్నప్పుడు నేను ఆ ఎఫెక్ట్కి అప్పుడు కన్ని సైకిల్ పరిపాలించేయి. ఇప్పుడు ఇంకా ప్రజలకు కొంచెం తెలివితేటలు ఉన్నాయి కాబట్టి 60%, 70% నా ఆధీనంలో ఉంది. చంద్రబాబు నాయుడు అంటే ఏమి చేయలేడండి. పవన్ కళ్యాణ్ అయితే మొత్తానికే రాలేడండి. కనీసం అడుగు కూడా పెట్టలేడండి. పవన్ కళ్యాణ్ షూటింగ్కి మాత్రమే పరిమితం అతను. అంతవరకే కానీ ఇలా మన రాజకీయాల్లోకి రావాలన్నా కనీసం ఒక 2 సీడీలు ఉన్నాయంటే 2 సీడీలో ఫస్ట్ సీడీలోనే తను ఉండిపోతాడు పవన్ కళ్యాణ్. అంతవరకేనండి పవన్ కళ్యాణ్. జగన్కి పోటీ ఎవరు లేరండి. ఇప్పుడు ఒక్క జగన్మోహన్ రెడ్డిని దింపడానికి జనసేన, టీడీపీ 2 పొత్తుగా వస్తున్నాయి. వైసీపీకి ఏమన్నా ప్రభావం ఉంటుందంటారా? వైసీపీకి ఏం ప్రవాహం అంటే ఏమి లేదండి. ఆ ధైర్యం మేము ఉన్నామండి. ఆ ధైర్యాన్ని మేము మా జనం మొత్తం అందరు ఇచ్చామండి. వాళ్ళు ఎంతమంది గూడు పుటాన్ని చేసినా సరే వాళ్ళు ఏం చేయలేరండి. అది అంతవరకు వాళ్ళు రాలేరండి. ఇంకా చంద్రబాబు నాయుడు భస్మాసురుడు అండి. అతను తప్పుకున్నాడంటే మాకు అంత మంచి అండి. అతనికి స్టేజీ కానీ కనీసం ఇప్పుడు మన ఈ ఫంక్షన్ హాల్ ఉన్నదంటే ఈ ఫంక్షన్ హాల్ దగ్గరకు కూడా రానివ్వకూడదు చంద్రబాబు నాయుడుకి. మా టార్గెట్ అదే. మొన్న జరిగిన భీమిలి సభలో 40,000 కుర్చీలు ఖాళీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ఏంటి అదంతా వాళ్ళు ఫేక్ అండి. అది అంతే. 40,000 కుర్చీలు అంటే ఒకవేళ ఆ టయానికి రాలేపోయారేమో. అంతేగా రాలేనంత మాత్రాన మన జగన్ గారిని వదిలేశారు, మాకే ఓటేస్తారు అన్న ఆలోచన అయితే అతనికి పెట్టుకోవద్దని చెప్తున్నామండి మేము చంద్రబాబు నాయుడికి. 40 కాదు 50 కుర్చీలైనా ఖాళీయే ఉంటాయి. కానీ మా గుండెల్లో ఉన్నారు జగన్. మా గుండెల్లో ఉన్న జగన్ని ఎవరు ఏం చేయలేరు. ప్రతి నియోజకవర్గం నుంచి జనాలు ఎందుకు వచ్చారు?
ఒకవేళ వాళ్ళు చెప్పినా సరే రావాలి కదండి. వాళ్ళ మీద నమ్మకాన్ని బట్టే కదా వచ్చారు. నమ్మకం లేనప్పుడు ఇంతమంది జనాలు రాలేరండి. వాళ్ళ మీద నమ్మకం ఉంది కాబట్టే మేము వచ్చి వాళ్ళు చేసిన పథకాలు మాకు నచ్చాయి కాబట్టే మేము వచ్చామండి. ఏదండి పార్టీలు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఎన్ని పార్టీలు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం తీయలేరు. అది మీ వల్ల కాదు. ఎన్ని పొత్తులు వచ్చినా సరే అవ్వదు. అది వ్యతిరేకత ఎక్కడ మొదలైందో మీరు చెప్తారు మాకు. పోనీ ఎక్కడ వ్యతిరేకత మొదలైందండి? పోనీ ఎక్కడ వచ్చిందండి వ్యతిరేకత? మీకు ఎక్కడ వచ్చిందా? ఏదండి ఇప్పుడున్న కార్యకర్తలు ఎవరైనా అడగండి, డబ్బులు ఇచ్చారేమో. పోనీ ఏదైనా ఇచ్చారేమో అడగండి. ఎవరైనా ఇచ్చారంటే మీరు అన్నట్టు నమ్మొచ్చు. ఎవరైనా ఇచ్చారేమో అడగండి. మీకు ఎవరైనా ఇచ్చారా? ఎవరు ఇదంతా కూడా జగన్ గారి మీద ఉన్న అభిమానం తప్ప ఇంకా వేరే ఏముండదు. ఎవరు ఏమి ఇచ్చే పని లేదు. ఎవరు దేనికి ఆశపడి రారు. జగన్ గారి మీద ఉన్న అభిమానంతోనే ఎవరైనా వస్తారు. అది రీసెంట్ గా భీమిలిలో సభ పెట్టే జగన్మోహన్ రెడ్డి గారు అవును 40,000 కుర్చీలు ఖాళీగా ఉన్నాయంట. అది పార్టీ మీటింగ్ అయిపోయిన తర్వాత కుర్చీలు ఖాళీగానే ఉంటాయండి. మీటింగ్ అయిపోయిన తర్వాత ఖాళీగానే ఉంటాయి కుర్చీలు. మీటింగ్లో ఉన్నప్పుడు చూడండి. ఇప్పుడు కూడా స్టార్టింగ్లో ఇక్కడ కుర్చీలన్నీ ఖాళీగానే ఉన్నాయి. మీరు వచ్చే ఉంటారు కదా స్టార్టింగ్లో, ఇక్కడ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వాలా. మీటింగ్ అయిపోయాక వీడియో తీసుకోండి. ఖాళీగానే ఉండే కుర్చీలు. మీటింగ్ ఉన్నప్పుడు చూడండి. ఎందుకని మరి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యాఖ్యలు? వాళ్ళకి కావాల్సింది అదే కదండి. ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నాయి దేనికి? విమర్శించడానికి. విమర్శిస్తాయి కానీ అధికారంలోకి రాలేవు కదా. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన మీకు 72 సంవత్సరాలు ఎంత ఉన్నాయి అనుకుంటా. ఆయనకి ఎంత ఉందండి మామూలుగా అనుభవం? 40 సంవత్సరాలు ఉంది కదా. ఏదండి 40 సంవత్సరాలు ఏం చేశారండి? అభివృద్ధి అన్నాడు. ఏం చేశాడండి అభివృద్ధి? ఎక్కడ చేశాడండి అభివృద్ధి? అదే మీరు చెప్పండి, ఎక్కడుంది అభివృద్ధి? కొన్ని అభివృద్ధి ఉందనుకుందాం, ఎక్కడుంది అభివృద్ధి? ఇప్పుడు హైటెక్ సిటీ అని హైదరాబాద్ అభివృద్ధి చేసే అన్నాడు. అక్కడికి వెళ్ళి పోటీ చేయొచ్చు కదా. ఎందుకు ఆంధ్రాలో? అక్కడికి వెళ్ళి చేయొచ్చు కదా. ఇప్పుడు ఆయన మొన్న తెలంగాణలో మనకు ఎలక్షన్లు జరిగినాయి. ఎన్ని వచ్చినాయి టీడీపీకి సీట్లు? పోటీ చేశారు ఎక్కడైనా? కొన్ని కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చారు. తెలంగాణలో ఉన్న హైదరాబాద్లో ఎక్కడ సీట్లు వచ్చినాయా? రాలే, ఎక్కడ కూడా రాలే. తెలంగాణలో హైదరాబాద్లో దీనికి మన కేసీఆర్కి వచ్చిన సీట్లు వేరే ప్రాంతాల్లో వచ్చినాయేమో కానీ హైదరాబాద్లో రాలేదు. అది ఓకేనా? ఇప్పుడు కూడా అదే జరిగింది సేమ్. అమరావతిలో ఏమన్నా 1-2 సీట్లు వస్తాయేమో తప్ప ఓవరాల్గా 175కి 175లో తీసిపోయేది ఏమి ఉండదు. పొత్తు పెట్టుకోకుండా రాగలడండి పవన్ కళ్యాణ్ గారు? పొత్తు పెట్టుకోకుండా వస్తారా? వచ్చో ఒకసారి చేయమన్నాడు, పోటీ చేయమన్నాడు పొత్తు లేకుండా. అప్పుడు ఆయన కెపాసిటీ కూడా తెలిసిద్ది. 170 స్థానాలు ఎన్ని పోటీ చేస్తున్నాడండి పవన్ కళ్యాణ్ గారు? ఎన్ని పోటీ చేస్తున్నారు? ఆయన పోటీ చేసేది ఏం లేదు. 175లో మహా అయితే 10 స్థానాలకి 15 స్థానాలకి ఆయన పోటీ చేసేది. ఆయనకేం ఉండదు. ఆ ప్యాకేజ్ తీసుకోవడం తప్ప ఆయనకి ఏం చేత కాదు. మరి అదే కానండి ఒప్పుకున్నాడు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టారండి స్కిల్ డెవలప్మెంట్ కేసులో. లోకేష్ అన్ని మూసుకొని ఉన్నాడు. ఈడికేం పని అండి? రోడ్డు మీద పడుకున్నాడు. రోడ్డు మీద ఎందుకు పడుకున్నాడు? అదే ఎందుకంత ఇది? ఈయన టీడీపీ కార్యకర్త, టీడీపీ ఎమ్మెల్యేనా? కొన్ని టీడీపీలో సపోర్ట్ చేశాడు. ఏం చేశాడు? ఏముందని రోడ్డు మీద పడుకున్నాడు ఆయన? ఆయన వల్ల ఏం కాదు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి 10 సంవత్సరాలు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కంటే ముందు రాజకీయాల్లోకి వచ్చారు. అవును. ఎందుకంటే ఆయన చేతగానోడు కాబట్టి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేతగాని వ్యక్తి. అది అతను ఏం చేయలేడు. ఎమ్మెల్యే గెలిచాడా? పోనీ 2012లో పార్టీ పెట్టాడు, 2013లో పెట్టాడు. ఎమ్మెల్యేగా పోటీ చేశాడా? 2014లో చేయలేదు. 2019లో 2 స్థానాలు పోటీ చేశాడు. ఒక చోట అన్నా వచ్చినాయి డిపాజిట్లు వచ్చినాయి ఆయనకి? ఏం వచ్చినాయి ఆయనకి? కొన్ని ఇప్పుడు చేస్తున్నాడా? కొన్ని ఏమైనా ఉందా? ఏం ఉండదు. అవును. కొన్ని ఇప్పటికైనా ఆయన సీఎం అని డిక్లేర్ చేశాడా పవన్ కళ్యాణ్ గారు? నేను సీఎం అని ఎక్కడని చెప్తున్నాడా? చెప్పట్లేదు కదా. ఇప్పుడు ఆయన సీఎం అని ఎక్కడని చెప్తున్నాడా? పోనీ ఆయన చెప్పమనండి. పోనీ టీడీపీకి నేను సపోర్ట్ చేయట్లేదు, నేను సీఎంగా పోటీ చేస్తున్నాను, నాకు ఓట్లేయండి అని అడగమనండి. కుర్రోళ్ళు ఒక 90% వేస్తారేమో. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, పేద ప్రజల బ్రతుకులు బాగు చేశాడు. ప్రతి అకౌంట్ 0 అకౌంట్లో 2 లక్షల రూపాయలు క్యాష్ వేసాడు. జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు నొక్కేస్తానంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చుంటారు? అది నిరాధారం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అసలు ఏ రూపాయి కూడా మొత్తం నొక్కేశాడు. ఈయన పేద ప్రజలకి పెడుతున్నాడు, వాడు నొక్కేసేవాడు. వాడే తిరిగి ఏమంటాడు? దొంగ ఏమంటాడు? ఎదలోని దొంగ అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఉత్తి బటన్ నొక్కుతున్నాడు కానీ అకౌంట్లో డబ్బులు ఏం పడట్లేదని కూడా చంద్రబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. మహిళలు అడిగితే చెప్తాడు. పక్క రాష్ట్రంలో ఉండి ఆడికేం తెలుసు ఏ బటన్ నొక్కుతున్నాడు? అకౌంట్లన్నీ ఈ రాష్ట్రంలో ఉన్నాయి, ఈ బ్యాంకుల్లో ఉన్నాయి. బ్యాంకుల ఖాతాల్లోకి వెళ్తున్నాయి డబ్బని. నేను
పార్టీలో వ్యతిరేకత మొదలైంది. పార్టీ టికెట్ ఇస్తున్నా కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆ పార్టీ నుంచి పోటీ చేయట్లేదని కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? నాయకులతో సమానం లేదు. జగన్ ఎవరు పెడితే ఆడే ఇక్కడ ఎమ్మెల్యే, ఎవరు పలానా నాయకుడు అన్నది ఏమీ లేదు. ప్రతి ఒక్కడు నాయకుడే. సిద్ధం ఏంటంటే నేను సిద్ధం అనే కార్యకర్త కూడా ఎమ్మెల్యే ఈరోజు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటే చంద్రబాబు నాయుడు అన్నారు, మేము కూడా సంసిద్ధం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళు దొంగలు ఇప్పుడు మూట కట్టుకోవడానికి సిద్ధం. అది దొంగలు మూట కట్టుకోవడానికి సిద్ధం. జగన్మోహన్ రెడ్డి యుద్ధానికి సిద్ధం. జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? రామరాజ్యం ఇక్కడ పరిపాలన చేస్తుంది. దొంగల రాజ్యం వాళ్ళు చేసేవారు. వాళ్ళకి దొంగల మధ్యలో ఉన్నారు, దొంగల కింద అంటారు అందరూ. జగన్మోహన్ రెడ్డి అర్జునుడు కాదంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు, అర్జునుడు కాదు ఒక భస్మాసుడు అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో జగన్మోహన్ రెడ్డి అర్జునుడే, అభిమన్యుడు కాదు ఇరుక్కుపోవడానికి. అర్జునుడే జగన్మోహన్ రెడ్డి. ఈసారి పులివెందులో ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరవేస్తానే చంద్రబాబు నాయుడు గారు కొన్ని సవాళ్ళు అయితే విసురుతున్నారు. ఆ సవాలు కుప్పంలో చేయమనండి. కుప్పంలో ఆయన ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఆయన బ్రెయిన్ పెట్టాడంటే అక్కడ వాడు కథం. ఈ పార్టీ రాష్ట్రంలో ఉండదు టీడీపీ. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు కలిసి వస్తాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మరి ఏ దొంగలంతా కలపోతే ఏం చేస్తాడు? రాజ్యంలో దొంగలు ఉంటే ఏం చేస్తారు? తరుగు కొడతారు ఊళ్ళో ప్రజలందరూ. ఇప్పుడు గ్రామాన ప్రజలు తరుగు కొడతారు వాళ్ళని. చంద్రబాబు నాయుడు గారికి 14 ఏళ్ళు సీఎం చేశారు, 40 ఏళ్ళ అనుభవం ఉంది. ఎందుకని ఒంటరికి పోటీ చేయాలి? ఆయన కుటుంబం బాగుపడడానికి ఆ అనుభవం. ఎవరో పేద ప్రజలు బాగుపడడానికి కదా అనుభవం. ఆడికి అనుభవం ఉంటే ఇక్కడ ఎందుకు లేడాడు? హైదరాబాద్ నుంచి ఎందుకు వస్తున్నాడు రోజుని? అది ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడు? 200 కోట్లు పెట్టి ఇల్లు ఎక్కడ కట్టాడు? వాళ్ళు బాబా ఆస్తి ఎంత? ఇవాళ ఆయన ఆస్తి ఎంత? ఏ సీఎం చేస్తే ఆస్తులు వస్తాయా? ఇంతకింత ఎంతమంది సీఎంలు లేరు? వాళ్ళకి ఆస్తులు ఉన్నాయా? చెప్పండి. పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించి 10 సంవత్సరాలు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు రాజకీయాల్లోకి వచ్చారు. ఎందుకని సీఎం కాలేకపోయారు ఇప్పటి వరకు? ఆయనకి స్థిరం లేదు. స్థిరం ఉంటే సంసారం చేసుకుని ఒక భార్యతో ఉందుడు. ఈడు 3 భార్యలు చేసుకున్నాడు, 3 పార్టీలకు వెళ్ళాడు. రేపు ఏ పార్టీకి వెళ్తాడో ఆడికే తెరవలేదు. ఎవడో డబ్బులు ఇస్తే ఆ పార్టీకి వెళ్తారు. ప్యాకేజ్ ఇస్తారంటే నేను ఒప్పుకోనని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఎందుకంటాడు? ఎందుకు ఒప్పుకోడు? ఆయన నిజంగా ప్యాకేజ్ తీసుకుంటున్నాడే. నా కులం ఉంది నాకుందని చెప్పాడు. ఆ కులానికి ఏమైనా ఉన్నాడా? మొదలుగాడు తనితే ఏం చేశాడు? పీకాడా? ఆయాల ఏ కులాన్ని సపోర్ట్ చేశాడు? ఇది ఏ కులం అసలు? అతను ఏ కులం? ఏ కులానికి నాయకుడు? పిల్లల్ని అందరినీ మోసం చేసి తిప్పుతున్నాడు. ఆ అమాయక ప్రజలు బలిపశువులు అవుతున్నారు. ఆడి సినిమాలు చూసి డబ్బులు ఆడి సంపాదించుకుంటున్నారు. పిల్లలేమో రోడ్డును పడి పాడవుతున్నారు. నాకు సీట్లతో పని లేదు, నాకు ఓటు అంటే నేను సీఎం అవుతా ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్. ఆడికి ఇచ్చి 15 సీట్లకి సీఎం అవడటి. ఎవడన్నా నవ్వుతాడు? పంచాయతీ వార్డు మెంబర్ నవ్వుతాడని చెప్పమానండి. ఆడి పంచాయతీ వార్డు మెంబర్కి ఇస్తారా? సీఎం కాదయ్యి. జగన్మోహన్ రెడ్డి గద్దెదించడమే నా లక్ష్యం అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇలాంటి దొంగలు 100 మంది వచ్చినా ఆయన ఎంటుకు కూడా పీకలేరు. జగన్మోహన్ రెడ్డి ఒక సింహం. పులివెందుల్లో పుట్టింది అది. ఈలాగా అక్కడక్కడ పుట్టలేదు. పులివెందుల్లో పుట్టాడు. పులిపెట్టది. జగన్మోహన్ రెడ్డి మీ పిట్ట కాదు, ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ కట్టంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ఆడికి మనోవేదన అన్ని వ్యాధులు ఆడికే ఉన్నాయి. ఇంక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ ఫిట్నెస్తో ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి చూసావా? ఆయన ఉదయం 6 గంటలు అయితే గంట ఎక్సర్సైజ్ చేస్తాడు. ఈడేం చేస్తాడు? ముంగు ఏంటి పీకేది వాడు? అన్నగారినేమో పిచ్చెక్కించాడు. బాబుని కొడుకుని ఇంటికి తరివేశాడు. ఈడు హైదరాబాద్లో వెళ్ళి కూర్చున్నాడు. తన రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో పుట్టి ఒక రాష్ట్రంలో ఉండి పరిపాలన చేయడానికి వస్తున్నాడు. మేమేమైనా తెంగరాళ్ళు పెట్టి పూలు పెట్టుకోవడానికి? మేము జగన్మోహన్ రెడ్డి వారసులు. మేము విజన్ ఉన్న నాయకులు. జగన్మోహన్ రెడ్డి పేదల పొట్టగొట్టిన వ్యక్తి అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి 2,60,000 కోట్ల రూపాయలు పేద ప్రజల అకౌంట్లో బటన్ నొక్కేశాడు. ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు వేసాడా? ఈయన సింగపూర్లో నొక్కాడు బట్టల్లో. ఆడ కొడుకు ఆడ అకౌంట్లకు నొక్కున్నాడు. ఈ డబ్బులు అక్కడ తరలించాడు, అక్కడ పెట్టాడు. అందుకని మూలలో కూర్చోబెట్టాం. రేపు ఒక్క సీటు కూడా రాదు. చెప్పండి చెప్పండి తమ్ముడు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశారు, పసుపు కుంకుమ వేశారు, పేదలకు అండగా నిలబడ్డారు. ఎవరు? చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళ కళ్ళల్లో కారం కొట్టాడు. వాళ్ళని నమ్మించి 10,000 లాస్ట్లో 10 మందికి వేశాడు. ఈ రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళలంతా రుణమాఫీ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈ లోకంలో మహిళ అనే దానికి ఒక హక్కు ఆదరణ చూపించింది జగన్మోహన్ రెడ్డి.
అది జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటే వాళ్ళు సంసిద్ధం అంటారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాళ్ళకి భయం పట్టుకుంది. మేము సిద్ధం, ఏ టైంలోనైనా మేము సిద్ధం అని చెబుతున్నాం. సిద్ధం అని చెప్పినోడికి వాళ్ళు అసిద్ధంతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎదలా కొడుకులు ఎవరి టికెట్ కూడా చెప్పుకోలేకపోయిన స్థితిలో ఉన్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నాడో లేదో అనౌన్స్ చేసుకోమనండి. ఫస్ట్ కుప్పంలో చంద్రబాబు నాయుడు టికెట్ పోటీ చేస్తున్నాడో పెద్దాం. కుప్పంలో మేము సిద్ధం. మాకు అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు. అక్కడ ఈయన ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి అక్కర్లేదు. అక్కడ పీకడానికి ఈయన కోకటవేల్లో పీకేయడానికి రామచంద్రారెడ్డిని పెట్టాం అక్కడ ఇన్ఛార్జ్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాపాలు పెద్దిరెడ్డి అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన గ్రామీణ శాఖ చేస్తున్నారు. ఆయన ప్రతి గ్రామంలోని పేద మహిళలందరికీ ఉపయోగం చెందేలా చేశాడు ఆయన. అర్థమైందా? వాళ్ళు చెప్పే అన్ని తప్పుడు మాటలు. ఇప్పుడు హరిదాసులు వస్తారు. ఎప్పుడు వస్తారు? సంక్రాంతికి వస్తారు. 2024లో బయలుదేరారు హరిదాసుల కింద బయలుదేరారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? ఈ 5 సంవత్సరాలు ఎవరే పీకారు? వీళ్ళు హరిదాసులు అప్పుడప్పుడు వస్తారు దండుకోవడానికి. మేము దాసులకి బియ్యాలు వేస్తాం. పండగలో మేము సంతోషంగా ఉన్నామని హరిదాసులకి బియ్యాలు, వాళ్ళు బియ్యం దండుకునేవాళ్ళు. పేద ప్రజలు సంతోషంగా వాళ్ళు. మేము ఎలా చేస్తాడు ఆయన? ఆయన కొడుకు పేదోడు పెద్దోడు అవ్వాడు. ఈ పేద ప్రజలు ఇలాగే ఉన్నారు 14 సంవత్సరాలు. ఈయన నమ్మేదెవరు? ఆడు కొడుకు నమ్మాలి, పెద్దోడు అవ్వాడు కాబట్టి. ఇంకెవడో నమ్మేవాళ్ళు లేకపోతే ఎంతో కదా పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు నమ్మాలి. ఇంకెవడో నమ్మడం.